వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోతుందని అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇవి తీరా ఏదైతే కులాలకు కానీ లేకపోతే పుట్టుక సంబంధించి కానీ ఏ ఏ ప్రాంతాల్లో ఉంటున్నామో స్థానికతకు సంబంధించి కానీ ఏ సర్టిఫికెట్స్ జారీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో, నవరత్నాలకు సంబంధించిన పథకాల యొక్క పబ్లిసిటీ, ఆ ధృవీకరణ పత్రాల మీద ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి విధానాలు, ఆయన ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. గతంలో జైలు జీవితాలు కూడా అనుభవించిన పరిస్థితులు చూసాము. ఇప్పుడు తాజాగా కింది స్థాయి అధికారులు కూడా కోర్టులు మెట్లెక్కటం, ఆ తర్వాత శిక్షలు అనుభవించడం, చేసిన తప్పుడు శిక్షలు అనుభవించడం అనేది చాలా కామన్ పాయింట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రజలకు సంబంధించి, పబ్లిక్ సంబంధించి ఎటువంటి ధృవీకరణ అధికారులు ఇవ్వాలన్నా తప్పనిసరిగా జాతీయ చిహ్నంతో ఉన్న ఎంబలమ్స్నే మనం వాడాలి ఇక్కడ, అంతే తప్పగాని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏపీ గవర్నమెంట్కి సంబంధించింది కానీ లేదంటే జాతీయతకు సంబంధించింది కానీ ఎంబలమ్స్ మనకు ఉన్నాయి, జాతీయ చిహ్నాలు అంటారు. ఈ చిహ్నాలనే మనం వాడాలి తప్ప వ్యక్తి యొక్క ఫోటోలు ఎక్కడ పెట్టలేదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అదే బర్త్ కానీ లేకపోతే నేటివిటీకి సంబంధించి కానీ లేకపోతే కుల ధృవీకరణ కావాలన్న క్యాస్ట్ సర్టిఫికెట్ మీద కూడా ఆయన ఫొటోస్ని ముద్రించి కింద ఆయన యొక్క నవరత్నాలకు సంబంధించిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ 9 పథకాల యొక్క పబ్లిసిటీని దాని మీద ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? నా కులానికి లేకపోతే మా బాబు పుట్టితేనో లేకపోతే నేను ఇక్కడ ఉంటున్నట్టు చూపించడానికో ఆయన ఫోటోతో ఆ సర్టిఫికెట్లు ఏం పని అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నా కానీ దాని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది చెప్తే అది చేయాలనే మొండిగా ఉన్నారే తప్ప కానీ తద్వారా లీగల్ ఇష్యూ తలెత్తితే ఎవరు కాపాడుతారు? లీగల్ ఇష్యూస్ తలెత్తినప్పుడు అధికారులకి ఎవరు సపోర్ట్ ఉంటారు? ప్రభుత్వాలు మారటం అనేది, నాయకత్వ మార్పులు అనేవి, పరిపాలన మార్పులు అనేవి తప్పనిసరిగా జరిగే అంశాలు. అటువంటి సమయంలో అధికారులు ప్రతి ప్రభుత్వం చెప్పినట్టు గుడ్డెద్దు చేలోబడ్డట్టుగా వాళ్ళు తలకాయ ఊపి ఆ విధంగానే ఇంప్లిమెంటేషన్ జరిగితే తప్పనిసరిగా ఇబ్బందులు పాలవుతారు అనేది కామన్గా కనిపిస్తుంది. దీనిపైన అమరావతి పరిరక్షణ జేఏసీ అధ్యక్షులుగా ఉంటున్న పోతుల బాలకోటే గారు హైకోర్టులో పిల్ వేశారు. ఆ పిల్ ఇప్పుడు విచారణకి వస్తుంది. ఆ విచారణకు రాగానే ఎవరైతే అధికారులు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో వారిపైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు కూడా తప్పవన్నది తద్వారా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. చివరికి డెత్ సర్టిఫికేట్ల పైన కూడా ఆయన చెక్కని చిరునవ్వుతో ఉన్న ఒక ఫోటో రైట్ సైడు, కింద బాటంలో నవరత్నాల పథకాలకు సంబంధించిన పథకాల పబ్లిసిటీని వేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన జనాలు చచ్చి ఏడుస్తూ ఏదైనా పథకాల కోసం కానీ ఇన్సూరెన్స్ల కోసం కానీ డెత్ సర్టిఫికేట్ సంబంధించి అప్లై చేస్తే దాని మీద కూడా ఈ పథకాల పబ్లిసిటీ పిచ్చే జగన్మోహన్ రెడ్డిది కనిపిస్తుంటుంది. ఒక పక్కన ఏడుస్తుంటే ఆయన చిక్కటి చిరునవ్వుతో కుడి చేతి వైపు బాక్స్లో ఆయన నవ్వుతున్న ఫోటో వేసి ఆ సర్టిఫికేట్లు జారీ చేయడం నిజంగా సిగ్గుమాలిన చర్య అనిపించట్లేదా అని చెప్పి అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు జగనన్న సురక్షా పథకం అంటూ పెద్ద ఎత్తున పోస్టర్స్ చివరికి మరుగుదొడ్లపై కూడా వేస్తున్నారు. నవరత్న పథకాలకు సంబంధించిన వాల్ పెయింట్స్ వేస్తున్నారు. గతంలో మనం చూసాం, గుడులకు కూడా వైసీపీ రంగులు వేసిన దాఖలాలు ఉండేవి. దాని మీద హైకోర్టు మొట్టికాయలు వేసిన పరిస్థితి కూడా చూసాం. ఏదైనా రాజ్యాంగపరంగా ఇచ్చిన ఏదైతే హక్కులు ఉన్నాయో లేకపోతే రాజ్యాంగపరంగా ఏదైతే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయో హక్కులను స్వేచ్ఛగా అనుభవించాలే తప్ప కానీ ఒక నిర్బంధ లేకపోతే ఒక నియంతృత్వం, నిరంకుశత్వంగా ఉండకూడదు, నిరంకుశత్వమైన విధానాలు ఉండకూడదు. ఏదైనా పరిపాలన, పార్టీలు మారచ్చు, పాలన మారచ్చు, ఏదైనా ప్రభుత్వాన్ని, ఏ రాజకీయ పార్టీని ఫామ్ చేసినా తప్పనిసరిగా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. రాజ్యాంగంలోని అంశాలు, చట్టాలను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ప్రామాణికం. మరోవైపు
బర్త్ సర్టిఫికేట్ కానీ నేటివిటీ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ కామన్గా అందించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన అణగారిన వర్గాలు నిత్యం ఏదైనా రిజర్వేషన్స్ కోసం లేకపోతే వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాల కోసం నిత్యం కుల ధృవీకరణ పత్రాలు అయితే తీసుకుంటూ ఉంటున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా అన్ని కులాల వారు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అణగారిన వర్గాలు కానీ లేకపోతే షెడ్యూల్ క్యాస్టులు కానీ బడుగు బలహీన వర్గాల వారు కానీ తప్పనిసరిగా వాళ్ళ యొక్క కుల ధృవీకరణ ఏదైతే నామినేషన్ వేస్తారో నామినేషన్లో ఆ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తున్న క్రమంలో ఎన్నికల అధికారులు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న ఈ సర్టిఫికెట్లని ఎలా అనుమతిస్తారు, దాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకొని దాన్ని ధృవీకరిస్తారని చెప్పి ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా దీని మీద స్పష్టమైన ఆదేశాలు అధికారులకు పాస్ చేయాలి. ఎందుకంటే మరో 90 రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రాబోతున్న క్రమంలో ఈ సర్టిఫికెట్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో మార్పు జరగకపోతే తప్పనిసరిగా వచ్చిన వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తల లేకపోతే వైసీపీ నాయకుల లేకపోతే వైసీపీ ప్రతిపాదించిన అభ్యర్థుల అనేది కన్ఫ్యూషన్గా ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎలక్షన్ సమయానికి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. క్యాస్ట్, ఇన్కమ్, బర్త్, డెత్ సర్టిఫికేట్ల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్రాన్ని ముద్రిస్తున్నారో, నవరత్నాలకు సంబంధించిన పథకాలని పబ్లిసిటీ చేస్తున్నారో ఆ పబ్లిసిటీ పిచ్చిని ఆపాలని ఇప్పటికే న్యాయస్థానాలు ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానాలు కూడా సరైన డైరెక్షన్ ఇస్తాయి. ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన స్పందించి స్పష్టమైన అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏదైతే జరుగుతుందో సర్టిఫికేట్ల మీద ముద్రణ అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటో యొక్క ముద్రణ అనేది నిలిపివేయాలని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది.